హల్లెలూయా. ఇరవై ఒకటో పాఠం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించాను. గడిచిన 7 నెలలు దేవుడు ప్రయాణాల్లో, ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, ఆత్మ సంబంధం విషయాల్లో మనకు తోడుగా ఉండి 8వ నెలలోనికి ప్రవేశపెట్టినందుకే కృతజ్ఞతగా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించమనే పాట పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన కరుణా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన కరుణా. గర్భఫలమైన నా దేశ పురుషుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా దేశ పురుషుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. కపట వాసన లేకున్నా హృదయాన్ని అర్పించుటే చాలునా. కపట వాసన లేకున్నా హృదయాన్ని అర్పించుటే చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించి సిలువలో మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించి సిలువలో కరుణ చూపి నీ ప్రేమ మార్గాన నడిపించుము యేసయ్యా కరుణ చూపి నీ ప్రేమ మార్గాన నడిపించుము యేసయ్యా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును తిరిగి నలిగిన బలియాగములను అర్పించు నా హృదయము విరిగి నలిగిన బలియాగములను అర్పించు నా హృదయము రక్షణ మార్గము దేవుని నిరతం నిన్ను వెంబడించెదను రక్షణ మార్గము దేవుని నిరతం వెంబడించెదను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది కోడెలనా ఏడాది కొట్టెలనా ఏడాది కోడెలనా ఏడాది కొట్టెలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. యాభై 55వ పాట కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో అనే పాట పాడుతుంది. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో ఆనంద ఆనందమే నా యేసుని సన్నిధిలో
పాపమంత కోయను రోగమంత కోయను యేసుని రక్తములో యేసునందు జీవితం కృపద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో పాపమంత కోయను రోగమంత కోయను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం కృపద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో ఆనందమానందమే యేసుని సన్నిధిలో ఆనందమానందమే యేసుని సన్నిధిలో కుతూహలమానందమే యేసుని సన్నిధిలో హల్లెలూయా. Praise the Lord. చిన్న వాక్యం చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం లాస్ట్ వీక్ ధ్యానం చేసుకున్నాం. మరొకసారి నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేలును నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. చిన్న ప్రార్థన చేసుకోండి. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం యేసు ప్రభువా. ఎంతో మంది సమయాన్ని మీతో గడపలేకుంటుండగా మాకైతే మీ కృపనిచ్చారు, మీ ఫేవర్ ఇచ్చారు, మీ సన్నిధానంలో గడిపే కృపను తండ్రి మీరు మాకు ప్రసాదించారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి, రావాల్సిన ప్రతి బిడ్డను బట్టి యేసు ప్రభువా, ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డను బట్టి అందరినీ కూడా మీ రక్త ప్రోక్షణ కిందకు తెస్తూ ఉన్నాం. మేము ఉన్నటువంటి ప్రాంగణమును సైతం మీ రక్త ప్రోక్షణ కిందకు తెస్తూ ఉన్నాం యేసు ప్రభువా. తండ్రి మీ రక్తంలో మమ్మల్ని సంపూర్ణంగా కడగట్టి పవిత్రపరచండి, మీ ఆత్మ చేత అభిషేకించండి ప్రభువా. తండ్రి మీ రక్తంలో ఉన్న విడుదల, విమోచన యేసు ప్రభువా. తండ్రి ప్రభు మీ రక్తంలో ఉన్న తండ్రి ప్రభ స్వస్థత, ఆరోగ్యం, మీ రక్తంలో ఉన్న తండ్రి ప్రభ విజయం, ఆశీర్వాదం యేసు ప్రభ మీరు మాకు అనుగ్రహించండి నాయన. లార్డ్ జీసస్, ఇక్కడ ఉన్న వారందరికంటే, మాటలు వింటున్న వారందరికంటే నేను యోగ్యంగానే మీరు నన్ను ఇక్కడ నిలబెట్టలేదు, కానీ అందరికంటే అల్పునైనప్పటికీ కూడా తండ్రి మాటలు వింటున్న వారందరికంటే కూడా నేను ఎంతో అల్పునని మీకు తెలిసి కూడా యేసు ప్రభు నిలబెట్టారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను యేసు ప్రభు. థ్యాంక్ యూ, ఐ ప్రైజ్ యు లార్డ్ జీసస్. మీరు ఇచ్చిన కృపనంతటిని బట్టి మీకు స్తోత్రం యేసు ప్రభు. తండ్రి నా దేవా, నా ప్రభావైనా నన్ను సంపూర్ణంగా మీ సర్వచాట్న మరుగుపరచండి యేసు ప్రభు. నా నాలుకను, నా పెదవులను, నా నోటిని, నా స్వరాన్ని, నా తలంపులను మీరు ముంచి ఇప్పటి నుంచి వచ్చే ప్రతి మాట, తలంపు, ఆలోచన అది కేవలం ఆత్మ ప్రేరేపితమై ఆత్మచేత కుటుంబం ఏమన్నదై నా దేవాలైన మా ప్రాణాత్మ దేహములను వెలిగించుటకును యేసు ప్రభువా.
తండ్రి నా దేవనైనా మేము వెలిగించబడి అనేకులను తండ్రి ప్రభానైనా వెలిగించే బిడ్డలుగా మార్చడం తండ్రి ప్రభా మీరు మమ్మల్ని శక్తివంతులుగా తండ్రి ప్రభానైనా లార్డ్ జీసస్ సారవంతమైన వ్యక్తులుగా యేసు ప్రభానైనా తండ్రి ప్రభానైనా ఫలించే బిడ్డలుగా ఉండడానికి మీకు అధికమైన కృపను ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి పొందుకుని నామ తండ్రి ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, లాస్ట్ వీక్ ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. అసలు మన యందు ప్రభువు నిలిచి ఉంటాం. నేను ఏమంటున్నాను 4వ వచనం మనం చూసినట్లయితే నా యందు నిలిచి ఉండు, మీ యందు నేను నిలిచి ఉండును. సో ఆయన యందు నిలవాలంటే మనం ఏం చేయాలి? ఏ రీతిగా మనం నిలిచి ఉంటాం? ఆయన మన యందు నిలిచి ఉండటం అంటే ఏంటో చాలా క్లియర్ గా మనం చూసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మరికొంతసేపు ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే అబాయిడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ అని వ్రాయబడింది. అబాయిడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ. సో ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఈ వచనంలో ఉన్నటువంటి భాగాన్ని మీకు కొద్దిసేపు నేను వివరించాలని ఆశపడుతూ ఉన్నా. అబాయిడ్ ఇన్ మీ, అసలు అబాయిడ్ అనేటువంటి పదం ప్రభు ఎందుకు వాడినాడు? ప్రియమైన వాళ్ళారా, అంటే అబాయిడ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ తెలుగులో నిలిచి ఉండటం అని వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కొన్ని ట్రాన్స్లేషన్స్ మనం చూస్తే సో కట్టుబడి ఉండటం అంటే కట్టుబడి ఉండటం అంటే ఏంటి? ఇట్స్ అ కమిట్మెంట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే అబాయిడ్ ఇన్ మీ అంటే ఇట్స్ అ కమిట్మెంట్. బేసికల్లీ నిలిచి ఉండటం అంటే మనము ఆయనలో నిలిచి ఉండటం, ఆయన మనలో నిలిచి ఉండటం అనేది ఒక కమిట్మెంట్ తో ఒక కమిట్మెంట్ లాగా లేకపోతే ఒక కావనెంట్ లాగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ ఎ కమిట్మెంట్, ఇట్స్ ఎ కవనెంట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ కమిట్మెంట్ మనము కలిగి ఉంటామో ఆయన కావనెంట్ సిద్ధపరుస్తాడు. ఆయన కావనెంట్ ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ముఖ్యంగా అబాయిడ్ ABIDE అనేటువంటి ఆ యొక్క పదాన్ని గురించి కొద్దిసేపు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో చాలా క్లియర్ గా మనం చూస్తున్నాం. ప్రవచితం అయితే నెక్స్ట్ వీక్ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుందాం. కానీ యాక్చువల్ గా గమనించినట్లయితే పౌలు మాట్లాడుతూ దేవుడు మనకి కృపనిచ్చాడు కదా, దేవునిలో మనం నిలిచి ఉండే గొప్ప కృపనిచ్చాడు. వాట్ అబౌట్ ఇజ్రాయెలైట్స్? ఇశ్రాయేలు కథ ఏంటి అంటే పరిశుద్ధైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16 నుంచి 24 వరకు చాలా చక్కగా వివరించినట్టుగా మనం చూస్తాం. కానీ ఈ రోజు మనం ధ్యానించడం లేదు. కానీ ప్రియమైన దేవుని ద్వారా మనము దేవుని యందు నిలిచి ఉంటేనే మనం ఎంతగా ఫలిస్తామో హౌ మచ్ మోర్ దాంట్లో నుంచి వచ్చినటువంటి వారు ఇంకెంతగా ఫలిస్తారు అని పౌలు వారి గురించి కూడా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సరే, అది కాదు కానీ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ దేవుని యందు నిలిచి ఉండటం, సో ఒక కమిట్మెంట్ కలిగి ఉన్నట్లయితే ఒక కావనంటే దేవుడు మనకి ఇవ్వడం ప్రారంభిస్తాడు. అదేంటంటే ఫలించి ఉండటం అనేది ఆటోమేటిక్ ప్రాసెస్. అంతే, ఫలించడం అనేది ఆటోమేటిక్ ప్రాసెస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో వెన్ యూ హ్యావ్ అ కమిట్మెంట్ విత్ ద లార్డ్ అండ్ గాడ్స్ కవెనెంట్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఆటోమేటికల్లీ. ప్రియమైన దేవుని బిడ్డ, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ప్రియమైన వాళ్ళారా, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఈ అబాయిడ్ అనేటువంటి పదాన్ని కొద్దిసేపు నేను పంచుకోవాలని ఆశపడుతున్నా. దయచేసి గమనించండి. అబాయిడ్ అంటే 5 అక్షరాలు ఇంగ్లీష్ లో ఉన్నట్టుగా మనం చూస్తాం. సో మొట్టమొదటిగా అబాయిడ్ అంటే ఏ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ we need to acknowledge Lord. We need to acknowledge the Lord. Acknowledge అంటే ఏంటి? దేవుణ్ణి అక్నాలెడ్జ్మెంట్ అంటే అంగీకరించడమా? కాదు. అక్నాలెడ్జ్ అంటే అక్నాలెడ్జ్ చేస్తామంటే అక్నాలెడ్జ్ అంటే దేవుని గురించి యాక్చువల్ గా అక్నాలెడ్జ్ చేయడం అంటే హిస్ ప్రెసెన్స్ ఇస్ హియర్. వి నీడ్ టు అక్నాలెడ్జ్ హిస్ ప్రెసెన్స్. ప్రియమైన దేవుడులారా, అంటే ఆయన సన్నిధి ఉన్నది అని మనం ఏం చేయాలంటే నమ్మటం ప్రారంభించడం. అంటే నమ్మటం కాదు కానీ సో వి నీడ్ టు అక్నాలెడ్జ్ హిస్ ప్రెసెన్స్. దేవుడి ప్రెసెన్స్, గాడ్స్ ప్రెసెన్స్ ఇస్ ఎవ్రీవేర్. ప్రియమైన వాళ్ళారా, సో వి నీడ్ టు అక్నాలెడ్జ్ హిస్ ప్రెసెన్స్. సో దేవుని యొక్క ప్రెసెన్స్ ను మనం గుర్తించగలిగినట్లయితే, అక్నాలెడ్జ్ అంటే గుర్తించడం ఒక విధంగా చెప్పాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సో వి నీడ్ టు అక్నాలెడ్జ్, గుర్తించడం, ఆయన సన్నిధిని మనం గుర్తించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో దయచేసి గమనించండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు
ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును. ప్రేమైన దేవుడు, దట్ ఈస్ అంటే నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకోవటం ప్రేమైన అక్నాలెడ్జ్ అంటే ఏంటి? ఒప్పుకోవటం. సో నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని నువ్వు ఒప్పుకున్నట్లయితే ప్రేమైన దేవుడు వాక్యం సెలవిస్తుంది, ప్రేమైన ఆయన నీ త్రోవను సరళం చేయును. ప్రేమైన దేవుడు, మన యొక్క జీవితంలో ఎన్ని ఒడిదుడుకులున్నా సరే, ఎన్ని వంకరలు తిరిగినా సరే, సరళం చేసే వ్యక్తి ఆయన ఒక్కడే ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడతాడు. సో నేను అరణ్యంలో నేను ఏం చేస్తానంటే నదులు పాలు చేస్తాను. దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటంటే అరణ్యంలో నేను నదులు పాలు చేసే దేవుడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్ విత్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. అక్నాలెడ్జ్ ద లార్డ్, అక్నాలెడ్జ్ హిస్ ప్రెసెన్స్. ఆయన అధికారాన్ని ఒప్పుకోవటం ప్రారంభించాలి. ఆయన ప్రెసెన్స్ ను ఒప్పుకోవటం ప్రారంభించాలి. ఆయన నీతో ఉన్నాడు అనేది మొట్టమొదటి గుర్తించడం ప్రారంభించాలి. ఒప్పుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఎప్పుడైతే మనము ఒప్పుకోవటం ప్రారంభిస్తామో దేవుని వాక్యం సెలవిస్తుంది. లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం ఏంటంటే మనం ఒప్పుకోవాల్సింది ఆయన ప్రభువని నీ నోటితో ఒప్పుకొనాలి కదా. అది అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. విశ్వాసం ఉంచడం అంటే ప్రేమైన దేవుడు ప్రభునందు విశ్వాసం ఉంచి ఒప్పుకోవడం. దానికి క్లియర్ అండర్స్టాండింగ్ గా మనం గమనించినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాం. దయచేసి గమనించండి. రోమీలకు రాసినటువంటి పత్రిక చూడండి 9వ వచనం. 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షింపబడదు. ప్రేమ దేవుడా, హృదయంలో విశ్వసించడం అంటే ఏంటి? ఇందాక అన్నాడు కదా, అపోస్తల కార్యములు 16:31 చూసినట్లయితే ఏం చేయాలంట? విశ్వసించాలి. విశ్వసించడం అనేది ప్రేమైన దేవుళ్ళ కేవలం విశ్వసించడం అనేది హృదయంలో జరిగే పని కాదు, అది నీ నోటితో ఒప్పుకోవాలి. ప్రేమైన దేవుడు దేవుడి వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని హృదయం అందు విశ్వసించినాడు నీవు రక్షింపబడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని యొక్క ప్రెసెన్స్ ను ఒప్పుకోవటం ప్రారంభించాలి. ప్రియమైన వారా, ఎప్పుడైతే మన జీవితంలో దేవుని యొక్క ప్రెసెన్స్ ను ఒప్పుకోవటం ప్రారంభిస్తామో, ఆయన అధికారాన్ని ఒప్పుకోవటం ప్రారంభిస్తామో, యేసు ప్రభు అని అంటే అర్థం ఏంటి? ప్రభు అని అంటే అర్థం ఏంటి? ఆయన అధికారి, ఆయన ప్రభువు, ఆయన రాజు అని ఒప్పుకోవటమే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన్ని త్రోవను సరళము చేయను. శిలువ మీద రెండవగా ఏం చేశాడంటే, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు అని ఒప్పుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనకంటూ ఒక రాజ్యం ఉంది, ఆయన రాజ్యంతో రాబోతున్నాడు. దేవా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అడగటం ప్రారంభించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే ఒక దొంగ ఏదైనా తోటలోకి ప్రవేశించడం సాధ్యమా? కొన్ని వేల ఏళ్ల నుంచి ఏదైనా తోట ఖాళీగా ఉన్నదే ప్రేమైన దేవుని బిడ్డలారా, పరవయస్సు ఖాళీగా ఉన్నదే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ తోటలోకి మొట్టమొదటిగా యేసు ప్రభుతో పాటు ఎవరు వెళ్తూ ఉన్నారంటే రెండవ దొంగ వెళ్తూ ఉన్నాడు. ఆయన త్రోవను సరళం చేసే దేవుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంపాసిబుల్ థింగ్స్ ను పాసిబుల్ చేసేటటువంటి దేవుడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇస్ ఇట్ పాసిబుల్? కెన్ ఐ బి ఫ్రూట్ఫుల్ అంటే ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పేటటువంటి దేవుడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇది లేదు కదా ప్రభు అంటే అది ఉన్నది అని పలికే దేవుడు ప్రేమైన దేవుని బిడ్డలారా. హీ ఈస్ ద వన్ మోస్ట్ పవర్ఫుల్ గాడ్, ఆసమ్ గాడ్ ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆయన్ను మనం ఒప్పుకోవటం ప్రారంభించాలి. అపాయింట్మెంట్ అంటే మొట్టమొదటిగా గమనించినట్లయితే అక్నాలెడ్జ్ హిస్ ప్రెసెన్స్, ఆయన సన్నిధానాన్ని ఒప్పుకోవటం ప్రారంభించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన అధికారం కిందకి రావటం ప్రారంభించాలి. అప్పుడు ఆయన మీ త్రోవను సరళము చేయను. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం ఒకసారి మనం చూసుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుకుందాం. నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధించువాడును, ఆలోచన అన్నిటినీ సంకల్పం అన్నిటినీ ఎరిగిన వాడనే ఉన్నాడు. నీవు ఆయన తెలుసుకొని హృదయపూర్వకంగాను
మనఃపూర్వకంగాను ఆయన సేవించుము. ఆయన వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలు గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇక్కడ ఎవరైనా చెప్పారు గమనించినట్లయితే సొలొమోనుకు దావీదు చెబుతున్నటువంటి కొన్ని చనిపోయే ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లేకపోతే సొలొమోనుకు రాజ్య అధికారం ఇచ్చే ముందు చెప్తున్నటువంటి మాటలు ప్రియమైన చనిపోయే ముందు చెప్తూ ఉన్నాడు. చూడండి, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరుగువాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని, దట్స్ మోర్ ఇంపార్టెంట్, నీవు ఆయనను తెలుసుకొని అక్నాలెడ్జ్ హిస్ ప్రెసెన్స్, నువ్వు ఆయన తెలుసుకోవటం ప్రారంభించాలి. ప్రియమైన దేవుడు, నువ్వు ఆయన తెలుసుకుని ఏం చేయాలంట? హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయన సేవించును. ఆయన వెతికినేలా నీకు ప్రత్యక్షమను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, దావీదు ఏదో అందరిలాగా నేను చెప్పాలని చెప్పడం లేదు కానీ, చనిపోయే ముందు ఏదో కొన్ని మాటలు చెప్పాలని చెప్పడం లేదు కానీ, అవుట్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ తన జీవితం అంతా కూడా వడబోసి ప్రియమైన దేవుని బిడ్డలారా, తను వెళ్లిపోయే ముందు ఇదిగో నేను వెళ్లిపోబోతూ ఉన్నాను, నేను చనిపోబోతూ ఉన్నాను, సొలొమోనా నా కుమారుడా, ఇదిగో నువ్వు ఈ పనులు చేసినట్లయితే అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. సో ఏం చేయాలంట? ఆయన నువ్వు తెలుసుకోవాలి, ఆయన తెలుసుకోవాలి. అక్నాలెడ్జ్ హిస్ ప్రెసెన్స్, అక్నాలెడ్జ్ హిస్ ప్రెసెన్స్. ప్రియమైన ఆయన ఉన్నాడని ఒప్పుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోటితో ఒప్పుకుంటే ప్రారంభించాలి మన జీవితాల్లో. ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చాలా మంది ఒప్పుకోలేరండి. ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. ఆయన హృదయమందు విశ్వసించడం మాత్రమే కాదు, నోటితో ఒప్పుకోవాలి. ఓన్లీ ఏంటంటే నీవు రక్షించబడదు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆయన అధికారం కింద నువ్వు వచ్చినట్టయితే నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకున్నాము. అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేసేటటువంటి దేవుడు. ఎంత వంకరలు టిక్కలుగా ఉన్నా ఆయన సరిచేసే దేవుడు, సవరించే దేవుడు, సరళమైన త్రోవను అనుగ్రహించేటటువంటి దేవుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సరే, త్వరగా ముగించుకుందాం. గమనించినట్లయితే అబాయిడ్ మొట్టమొదటిగా ఏంటి? ఏ అంటే అజ్ఞానం చేయడం, దేవుణ్ణి తెలుసుకోవటం, దేవుణ్ణి అంగీకరించడం, లేకపోతే దేవుణ్ణి గురించి ఒప్పుకోవటం. ప్రేమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా బి స్టాండ్స్ ఫర్ బిలీవ్. దేవుణ్ణి విశ్వాసం ఉంచడం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నోటితో ఒప్పుకోవడం మాత్రమే కాదు, నువ్వేం చేయాలంటే నమ్మటం ప్రారంభించాలి. విశ్వాసము నమ్మకం వేరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు విశ్వాసం ఉంచావు, తర్వాత దేవుణ్ణి ఒప్పుకున్నావు, కానీ దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఏమన్నా నమ్మిక? ఆయన నా కోసం ఏమైనా చేయగలరు, ఆయన నా కోసం రక్తం కాల్చినటువంటి దేవుడు, ఆయన నా కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి దేవుడు, ఆయన నా కోసం పరలోకం నుంచి దిగివచ్చిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నా తండ్రి యందు మీరు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును మీరు విశ్వాసం ఉంచండి. అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు నన్ను నమ్మండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్మటం ప్రారంభించాలి. దేన్ని నమ్మాలి? అది ఈయన చేయగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. మనం నమ్మటం ప్రారంభించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. మనం గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మన కంటత వాక్యం గమనించినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం గమనించినట్లయితే, ఎందరూ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడును అని బైబిల్లో రాయబడింది. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడును. వాళ్ళ బైబిల్లో ఇంటర్చేంజింగ్ గా వాడినట్టుగా చూస్తాం. విశ్వాసం, బిలీఫ్ అనే దానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం విశ్వాసం అని చూస్తున్నాం, కొన్నిసార్లు నమ్మకం అని చూస్తున్నాం. ఆయన నమ్ముకున్న వాడు ఎవడు కూడా ప్రేమ వల్ల ఇంతవరకు చెడిపోయిన వాడు ఎవడు లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, గమనించినట్లయితే ఆయనను నమ్మటం ప్రారంభించాలి. ఆయన ఇది చేయగలడు నా కోసం, ఆయన శక్తిమంతుడు. ఆ నమ్మకంలో ఏముందో తెలుసా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన అధికారాన్ని కూడా మనం ఒప్పుకుంటున్నాం. ప్రేమైనది ఆయన చేయగలడు అనేటువంటి ఆయన సమర్థతను మనం ఒప్పుకోగలుగుతున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనం. మరోసారి గట్టిగా
ఆయన పంపిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రేమ వాళ్ళరా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఇక్కడ గమనించినట్లయితే దేవుని నమ్మకం ఉంచడం, దేవుని బిలీవ్ చేయటం ప్రేమ వాళ్ళరా. ఫెయిత్ అనేది కాదు, కానీ ఇక్కడ గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, వి నీడ్ టు బిలీవ్ ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నాడు మనం చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆర్ వి బిలీవింగ్ దట్ హి ఈస్ ఏబుల్ టు డూ థింగ్స్? ఆర్ వి బిలీవింగ్ దట్ హి ఈస్ ఏబుల్ టు గివ్ us ప్రమోషన్? Are we believing that he is able to give us job? Are we believing that he is able to do anything for us? Are we believing that he is able to change your son's life? Are we believing that he is able to change? He is able to do in your daughter's life something? ప్రేమైన దేవుని బిడ్డలారా, we need to believe ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఎవరైతే నమ్మకం ప్రారంభిస్తారో ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ప్రభువును నమ్మటం ప్రారంభించాలి. ప్రియమైన వాళ్ళారా, ప్రభువును నమ్మకం ప్రారంభించాలి. ఏం నమ్మటం? ఆయన మన కోసం ఏదైనా చేయగలడు. మన కోసం ప్రాణాన్నే ఇచ్చినటువంటి దేవుడు నా కోసం ఏమైనా చేయగలడు అన్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడైతే మనం పెంచుకుంటామో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నాడని చూస్తాం. సో ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుతే దేవుని క్రియ అంటే అర్థం ఏంటో తెలుసా? నమ్మకం. ప్రేమ విశ్వాసం అనేది క్రియ కాదు, కానీ ప్రేమ వాళ్ళరా, నమ్మకం అనేది క్రియలతో కూడుకున్నది. ప్రేమైన దేవుడి పిల్లలు, దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నారు. ఇందులో విశ్వాసం ఉంచడమే దేవుడి క్రియ. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ అని దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. డు వి రియల్లీ బిలీవ్ హిమ్ దట్ హి ఈస్ ఏబుల్ టు డూ థింగ్స్? ప్రేమ వాళ్ళారా, నా కోసం ఆయన చేయగలడు అని ఎప్పుడైతే మనం నమ్మకం ఉంచుతామో ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం మనుషులు ఎంత నమ్మకం ఉంచితేనే నా ఎంత నమ్మకం ఉంచాడు కాబట్టి నేను ఆయనకు మోసం చేయడానికి చాలా సార్లు కొంతమంది కమిట్మెంట్ చేస్తూ ఉంటారు. మరి మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు, నీ కోసం నా కోసం పరలోకాన్ని వదిలి, ఆ మహిమలోకాన్ని వదిలి ఈ పాపంలోకాన్ని వచ్చినటువంటి దేవుడు. ప్రేమైన దేవుడు ద్వారా మన కోసం ఏమైనా చేయలేడా? చేయగలడు అని మనం నమ్మాలంటే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ప్రేమైన దేవుడు ద్వారా దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఎప్పుడైతే మనం నమ్ముటండి ఎవరన్నైతే ఏంటంట? నమ్మువానికి సమస్తమును సాధ్యం. నమ్ముటండి ఎవరనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. ప్రేమైన దేవుని ద్వారా దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. లాజరు బ్రతకగలడా అంటే యేసు ప్రభు ఒకటే మాట అంటున్నాడు, నీవు నమ్మినేడలా దేవుని మహిమను చూస్తావు. నీవు నమ్మినేడలా దేవుని మహిమను చూస్తావమ్మా. బిలీవ్ ఇన్ మీ దేవుడు చెప్పేటువంటి మాట. చాలా సార్లు ఆయన నమ్మలేము ప్రేమైన దేవుని వలన. అన్ని వదిలేస్తాం ప్రేమ వలన. ఏదైనా కావాలంటే కొండల తట్టు నా కన్నులు ఎత్తుకున్నాను దావీదు మాట్లాడుతున్నటువంటి మాట. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలనే, నా దేవుని వలనే నాకు సహాయం కలుగుతుంది. నేను ఎంతోనో నమ్ముకున్నాను, కానీ నాకు సహాయం అనేది దేవుడి నుంచే వస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, we need to believe in him. విశ్వాసం విషయం బాధపడింది, కానీ బట్ ఆర్ వి ఏబుల్ టు బిలీవ్ దట్ హీ ఇస్. అందుకే బైబిల్లో హెబ్రీయుల రాసిన నాకు చాలా ఇష్టమైన మాట, ఆయన మనకు సరిపోయిన వాడని బైబిల్లో రాయబడింది. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు సరిపోయిన వాడంట ప్రేమైన దేవుని బిడ్డలారా. సో మనకు ఖచ్చితంగా సరిపోయే దేవుడు ఆయన. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో మనం చూద్దాం. 3వ ఆత్మీయతలో మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా ప్రేమ. దయచేసి గమనించండి. ఏ అంటే అక్నాలెడ్జ్, దేవుణ్ణి అక్నాలెడ్జ్ చేయడం, ఒప్పుకోవటం, అంగీకరించడం ఆయన అధికారాన్ని. రెండవదిగా ఆయన నమ్మటం, ఆయన ఎందుకు నమ్మిక ఉంచడం. మనం నమ్మినట్లయితే దేవుడు తన యొక్క అద్భుతాన్ని చూపించగలడు, తన మహిమను చూపించగలడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చనిపోయిన లాజరు సైతం లేనటువంటి దేవుడు, హోప్ లేనప్పుడు ఏ రీతిగా హోప్ కలగజేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, శూన్యంలో నుంచి సమస్తాన్ని కలగజేసినటువంటి దేవుడు నీకోసం నా కోసం ఏమైనా చేయగలడు అని నమ్మాలంతే. నమ్మితే దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా అయిపోయింది. చాలాసార్లు మన మీద మనం నమ్మలేకపోతుంటాం. నేనేంటి, నేను ఫలిస్తానా, నేను ఎండిపోయినటువంటి నా జీవితంలో ఇంకా ఫలం ఫలిస్తుందా, నా జీవితం అయిపోయింది కదా అనుకుంటూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, బట్ నో, మనకు అయిపోయినట్టు కనపడుతుంటాం. బట్ ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ అన్న విషయం మనకు గుర్తించాలి. ఆయన చేతులు దాటిపోలేదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన చేతులు దాటిపోయి ఉండొచ్చు, పరిస్థితులు దాటిపోయి ఉండొచ్చు, మనం ఏమి చేయలేని పరిస్థితులు ఉండొచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ ఆయన చేతులు దాటిపోలేదు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అది నమ్మాలి. ఎప్పుడైతే నమ్ముతామో దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తూ ప్రారంభిస్తాడు. 3వదిగా మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే ఆయన్ను
అంగీకరిస్తామో ఒప్పుకుంటామో ఆయన అధికారానికి, ఎప్పుడైతే ఆయన నమ్మకం ప్రారంభిస్తామో ప్రేమైన దేవుని బిడ్డలారా, మూడవది గమనించినట్లయితే we start imitating him. ఏం చేస్తారు తెలుసా? మూడవది ఐ అంటే ఏంటి? ఇమిటేట్ హిమ్. అంటే దాంట్లో యేసు ప్రభువు చెప్పే మాటలు గమనించినట్లయితే, నా యందు నిలిచి ఉండండి, అబాయిడ్ ఇన్ మీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీగ ద్రాక్షవల్లిలో ఉంటే అవుతుందంట, తీగ కూడా ఫలిస్తుంది. తీగ ఫలిస్తుంది ప్రియమైన, ద్రాక్ష పళ్ళు కాయటం ప్రారంభిస్తుంది, ఇమిటేట్ చేయడం ప్రారంభిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రాక్షవల్లి ఏ రీతిగా ఫలిస్తుందో అదే ఫలితం ఎక్కడికి వస్తుంది? తీగలోకి రావటం ప్రారంభిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇమిటేటింగ్ జస్ట్ లైక్ దాట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మనం దేవుని లాగా ఉండటం ప్రారంభిస్తాం. మనం ఫస్ట్ లో నేను చెప్పాను, ఇంట్రడక్షన్ లో చెప్పేటప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐ సెడ్ దట్ యు ఆర్ గాడ్స్. నువ్వు నా యందు విశ్వాసం ఉంచావు కాబట్టి ఐ కాల్ యు యాజ్ కదా. మోషేని ఏం చేశాడు? అహరోనుకు దేవుడిగా దేవుడు నియమించాడు కదా. ఫరోకు దేవుడిగా నేను నీకు నియమిస్తున్నానని చెప్పడం ప్రారంభించాడు. ప్రేమ వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మనం దేవుని బిడ్డలంగా ఉన్నాం కాబట్టి, దేవుని ఇమేజ్ లో మనం ఉన్నాం కాబట్టి, ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తామంటే ఆయన పోలికలో, ఆయన అడుగుజాడల్లో ఉండటం ప్రారంభిస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇమిటేటింగ్. అందుకే గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. దయచేసి గమనించండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తును పోలి నడుచుకోవడం ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే పౌలు చెప్తూ ఉన్నాడు. నేను నడుచుకోగలేదు, మీరు ఎందుకు నడుచుకోలేరు? ప్రేమైన దేవులారా, నేను క్రీస్తులో పోలి నడుచుకున్నాను, నేను కూడా మీలాంటి మనిషినే, నేను కూడా మీలాంటి శరీరంలో ఉన్నటువంటి వ్యక్తినే. నేను క్రీస్తులో పోలి నడుచుకోగలిగినప్పుడు వై కాంట్ యూ? పౌలు అడుగుతున్నటువంటి ప్రశ్న, ప్రేమైన దేవులారా, మీరు నాలాగా మీరు కూడా చేయవచ్చు. దేవుని వాక్యం చదివిస్తూ ఉన్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మనము ఎక్స్క్యూజ్ తీసుకోవడానికి ఎక్కడ లేదు. ప్రేమైన దేవులారా, నేను చేసే ఉద్యోగం తెలుసా? నా ఉద్యోగం నా ప్లేస్ లో ఉంటే ఎవరు కూడా విశ్వాసాన్ని కాపాడుకోలేరు, మాట్లాడుతూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో నా పరిస్థితులు తెలుసా మీకు? మాట్లాడుతూ ఉంటారు. ఏ పరిస్థితుల్లో అయినా పౌలు మాట్లాడుతున్నాడు, ప్రతి పరిస్థితిలో నేను ఉన్నానని మాట్లాడుతున్నాడు కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే, నేను ప్రతి పరిస్థితి ఎందులో ఉన్నాను, కలిమిలో ఉన్నాను, లేమిలో ఉన్నాను, ప్రతి పరిస్థితిలో కూడా ఏ రీతిగా ఉన్నాడంట? నమ్మకంగా ఉన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నడుచుకోండి, దేవుడిని పోలి నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి అని పౌలు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళ ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడతారు. చక్కటి మాట దయచేసి గమనించండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1-2 వచనాలు చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవుడికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రైజ్ ది లార్డ్. పౌలు చెప్తున్న మాట, కావున మీరు ప్రియులైన పిల్లల వలె, ప్రియులైన పిల్లల వలె ఎవరిని పోలి నడుచుకోవాలంట? దేవుణ్ణి పోలి నడుచుకోండి. మీరు ప్రియులైన పిల్లల వలె. మీరు ఎప్పుడైతే దేవుని పోలి నడుచుకోవటం ప్రారంభిస్తారో మీరు ఆయన చాలా ప్రియంగా ఉండటం ప్రారంభిస్తారు. అంటే ఫేవరెట్ సన్ అంటారు చూసారా, ఫేవరెట్ డాటర్ అంటారు చూసారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, when you want to become a favorite daughter to the Lord, when you want to become a favorite son to the Lord, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటిగా ఉంటారా? దేవుని పోలి నడుచుకోండి, ఆయన ఇమేజ్ లోకి రండి, ఆయన యొక్క పోలికలోనికి రండి అని పౌలు ఒక ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ఎఫెసీ సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగనే మీరును ప్రేమగా నడుచుకోండి. అంటే క్రీస్తు అడుగుజాడల్లో మీరు నడుచుకోండి. క్రీస్తు ఎంతగా ప్రేమ కలిగి ఉన్నాడంటే మీ పట్ల ఏం చేశాడు? ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటం. ఎవరు పరిమళ వాసనగా ఉండేదానికి? మనం పరిమళ వాసనగా, మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం నిజంగా పరిమళ వాసనైనా? నిజంగా పరిమళాన్ని అందిస్తుందా? నిజంగా ఇతరులకు ఫ్రూట్ అందించగలుగుతుందా? కాదు. కానీ మీరు ఆ రీతిగా ఉన్న నిమిత్తం ప్రభు ఏం చేశాడట? అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాను. అలాగనే మీరు కూడా చేయండి
అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, పేతురు రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే, పేతురు రాసినటువంటి పత్రికలో పేతురు ఒక చక్కటి మాట మాట్లాడతాడు. గమనించండి, 3వ అధ్యాయం 1 రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. క్రీస్తు కూడా ఏం చేస్తాడంటే చాలా బాధపడ్డాడు మీకోసం. మీరు పరిమళ వాసనగా ఉండేదాని కోసం ఆయన ఏం చేశాడు? ఎంతో బాధపడ్డాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుడు పౌలు ఒక రకమైన యాంగిల్ చూపిస్తూ ఉంటే పేతురు మరొక రకమైన యాంగిల్ ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు మీ కొరకు తను ఎంత శ్రమ పెట్టుకున్నాడో ఆయన అడుగుజాడలు, మాదిరి అడుగుజాడలు ఉంచిపోయాడు. ఆ అడుగుజాడలు మీరు ఉండండి కదా. పౌలు అంటూ ఉన్నాడు, క్రీస్తు మీ కొరకు ఏ రీతిగా ప్రేమను చూపించాడో ఆ ప్రేమను మీరు కనపరచండి అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సభలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆర్ వి రియల్లీ వాకింగ్ ఇన్ స్టెప్ విత్ ద లార్డ్? దేవుని యొక్క అడుగుజాడులో మనం నడవగలుగుతున్నామా? ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇంకా పౌలు మాట్లాడతాడు. వచ్చే కొద్ది మాట్లాడతాడు. ఇంకొంచెం డీప్ గా మాట్లాడినట్టే we need to walk in step with the spirit అంటాడు. దేవుని యొక్క ఆత్మతో పాటు మీరు అడుగులో అడుగు వేయండి. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పడం మనం లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం. సో we should walk in step with the spirit. దేవునిలో నడుస్తూ ఉన్నాము అంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మతో పాటు అడుగులో అడుగు వేయటం. అంటే దేవుడు లేవటం, కూర్చోమంటే కూర్చోవటం, ప్రేమైన దేవుడు మాట్లాడమంటే మాట్లాడటం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఏది చేయమంటే చేయటం. we need to walk in step with the spirit. అసలు ప్రేమైన దేవుడు ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు యేసు ప్రభు లేడు కదా, యేసు ప్రభు మాటలు ఉన్నాయనుకుంటాం. కానీ యేసు ప్రభు మాట అన్నాడు, ఇదిగో నేను తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మీ కొరకు ఆత్మను పంపిస్తాను అన్నాడు కదా, పరిశుద్ధాత్మ పంపిస్తాను. యాక్చువల్లీ వాట్ డస్ ఇట్ మీన్? సో ఏంటి అసలు ఈ మాటలో ఉన్నటువంటి అర్థమైందో గమనించినట్టయితే, యేసు ప్రభు ప్రేమైన దేవుళ్ళ ఫిజికల్ బాడీలో లేనప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆత్మగానే ఉన్నాడు కదండి. యేసు ప్రభు ఫిజికల్ బాడీలో లేనప్పుడు ఆయన తండ్రి దగ్గర ఏ రీతిగా ఉన్నాడంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుడు గారు, యేసు ప్రభు హిమ్సెల్ఫ్ ఎలా ఉన్నాడంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన కొరకు ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చాడు కదా. ఆయన సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. ఆయన శరీరంలో ఉన్నట్టుగా ఈ లోకంలో బైబిల్లో రాయబడింది. ఆయన శరీరాన్ని సంతరించుకున్నాడు. ఎందుకోసం? మన కోసం. అంటే అన్లిమిటెడ్ గాడ్ హ్యాస్ బికమ్ వెరీ లిమిటెడ్ ఇన్ అ బాడీ, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ బాడీ. మన కోసం ఏం చేశాడంటే ఆయన కుదుర్చుకున్నాడు. కానీ ఆ రీతిలో ఉండటం వల్ల ఏంటో తెలుసా? ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆయన ఒక చోటనే ఉండగలుగుతున్నాడు కానీ మరొక చోట ఉండలేకపోతూ ఉన్నాడు. దయచేసి గమనించండి, శరీరంలో ఉన్నంత కాలము యేసు ప్రభు కూడా ఒక రకమైనటువంటి లిమిటేషన్స్ లో ఉండటం ప్రారంభించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ యేసు ప్రభు పునరుద్ధరణైన తర్వాత మీరు గమనించినట్లయితే, యేసు ప్రభు పునరుద్ధరణైన తర్వాత మార్కు సువార్తలో మనం చూస్తాం, ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళ్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ప్రేమైన దేవుని బిడ్డలారా, గలిలయలోకి ప్రభువు ప్రేమైన దేవుని బిడ్డలారా లేచినటువంటి వ్యక్తి, లేకపోతే దెబ్బలు తిని లేచి శరీరంలో గాయపడినటువంటి వ్యక్తి శిష్యుల కంటే ముందుగా గలిలయకు వెళ్ళగలడు. బికాస్ హీఈస్ ఇన్ స్పిరిట్. హీఈస్ ఇన్ స్పిరిట్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అదే చెప్పాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నాను, నేను మీ కొరకు నా ఆత్మను పంపిస్తాను. స్పిరిట్ ఈస్ నథింగ్ బట్, ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభు ఆత్మ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకో మాట చెప్పాలంటే జీసస్ ఫిజికల్ ఫామ్ లో ఉన్నటువంటి జీసస్, ప్రియమైన దేవుని బిడ్డలారా, హూ ఈస్ లిమిటింగ్ హిమ్సెల్ఫ్ దెన్ హి హస్ బికమ్ ద హోలీ స్పిరిట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, హోలీ స్పిరిట్ అంటే ఏంటంటే జీసస్ అన్లిమిటెడ్. ఒక విధంగా చెప్పాలంటే జీసస్ అన్లిమిటెడ్. He can be here, he can be in Delhi, he can be somewhere else. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక చోట ఉన్నటువంటి దేవుడు అన్ని చోట్ల ఉండటానికి ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయన ఆత్మ రూపంలో ఉంటూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం, మనతో ఉన్నాడని మనం నమ్ముతూ ఉన్నాం. ఇంకొకరు ఎక్కడో చర్చిలో ప్రార్థన చేస్తున్న వాళ్ళు నమ్ముతూ ఉన్నాడు దేవుడు మనతో ఉన్నాడని. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్,
జీసస్ అన్లిమిటెడ్ ఈస్ నథింగ్ బట్ ద హోలీ స్పిరిట్ ప్రేమైన దేవుడు ఉంటారా. సో హోలీ స్పిరిట్ అంటే ఏంటో కొత్తగా అనుకోవద్దండి. హోలీ స్పిరిట్ అంటే స్పిరిట్ హిమ్సెల్ఫ్ ఇస్ జీసస్ బట్ ఇన్ అన్లిమిటెడ్ ఫామ్. ఎప్పుడైతే మనం గుర్తు చేసుకోవటం ప్రారంభిస్తామో, ఎప్పుడైతే నమ్మటం ప్రారంభిస్తామో ప్రేమైన దేవుని బిడ్డలారా, సో విల్ బి హావింగ్ అ కాన్ఫిడెన్స్ దట్ జీసస్ ఇస్ విత్ మీ. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో మన కోసం ప్రభు ఏమైనా చేయగలడని మనం నమ్ముతాం. ఆయన యొక్క రూపులోకి మనం మార్చబడతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సరే, త్వరగా ముగిస్తారు. ప్రేమైన దేవుని మూడవగా అనాథలు గమనించినట్లయితే అబాయిడ్ అంటే అక్నాలెడ్జ్, బిలీవ్, ఇమిటేటింగ్ ద లార్డ్. నాలుగవది గమనించినట్లయితే డిపెండింగ్ ఆన్ ద లార్డ్. కంప్లీట్ గా ఇమిటేట్ చేయడం మాత్రమే కాదు, కంప్లీట్లీ సరెండరెన్స్. విధంగా చెప్పాలంటే డిపెండింగ్ ఆన్ ద లార్డ్, దేవుడి మీద ఆధారపడడం తప్ప దేని మీద ఆధారపడకపోవడం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్. కంప్లీట్లీ సరెండరింగ్, కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద లార్డ్. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రతి దానికి దేని మీద ఆధారపడ్డాడు? తండ్రి మీద ఆధారపడ్డాడు. ప్రతి దానికి తండ్రి మీద ఆధారపడ్డాడు. ప్రియమైన దేవుడు ఏమన్నాడంటే యేసు ప్రభు, నాకు ఆయన పని తుదమట్టించు, ఆయన చిత్తం నెరవేర్చు, నాకు ఆహారం అన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంటే అంతగా తను డిపెండెంట్ ఆన్ ద లార్డ్. ప్రతిదీ కూడా ఆయన చిత్తం చొప్పున ఆయన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసుకుందాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. గమనించినట్లయితే మనం చూస్తూ ఉన్నాం, మీరు తీగలు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. అంతే ప్రియమైన దేవుడు. జస్ట్ వెన్ వి స్టార్ట్ ఇమిటేటింగ్ ద లార్డ్ అండ్ ఆల్సో వెన్ వి డిపెండెంట్ ఆన్ ద లార్డ్, ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడి వాక్యం సెలవిస్తుంది, వీ విల్ బి వెరీ మచ్ ఫ్రూట్ఫుల్ ఇన్ అవర్ లైఫ్స్. మనం ఎంతగానో దేవుడి కోసం ఫలించి బిడ్డలుగా ఉంటాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం దయచేసి గమనించండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం పౌలు మాట్లాడుతూ ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరిచేది ఆయనే. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆయన యందు నేను సమస్తమును చేయగలను. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆ డిపెండెన్సీ మనకు రావాలి. నన్ను ఆయన బలపరుస్తున్నాడు, నేను చేయగలను. కంప్లీట్ గా దేవుని మీద ఆధారపడటం, ప్రతిదీ కూడా దేవుని మీద ఆధారపడటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఎప్పుడైతే మనం దేవుని మీద నువ్వే ప్రభువా అని ఆధారపడతామో, ప్రియమైన దేవుని బిడ్డలారా, హీ కమ్స్ ఇన్ టు యాక్షన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుని యాక్షన్ లోనికి దింపే విధానం ఏంటంటే, ఒక సింపుల్ ప్రిన్సిపల్ ఏంటంటే కంప్లీట్లీ ఆయనకు డిపెండ్ అవటం, కంప్లీట్ గా డిపెండ్ అవటం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నాకు చాట కాదు ప్రభువా, ఇదిగో నేను నీ మీద ఆధారపడుతున్నాను అంతే. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం గమనించినట్లయితే దావీదు ఒకే మాట చెప్పాడు, గొలియాతును జయించడం దావీదు సాధ్యమా? సాధ్యం కాదు. కానీ ఒకటే మాట అన్నాడు, ఏదో తెలుసా? ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే అన్నాడు కదండి. యుద్ధము యెహోవాదే, పోరాడేది దేవుడే అని చెప్పడం ప్రారంభించాడు. పోరాడేది దేవుడే, దేవుడి మీద ఆధారపడటం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, యోసేపుకు కళ భావం చెప్పమన్నప్పుడు ఏమన్నాడు? ఇది దేవుడు తప్ప ఎవరు కూడా దాన్ని వివరించలేదు అని చెప్పాడు. ప్రియమైన దేవుడరా, ఇది దేవుడే చెప్తాడు. కానీ దేవుడు ఏం చేశాడు? జోసెఫ్ కు టాలెంట్ ఇచ్చాడు, కానీ నాకు టాలెంట్ ఉంది, నేను విప్పగలనని చెప్పాడా? నో. ప్రియమైన దేవుడి బిడ్డలారా, గమనించినట్లయితే కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ద లార్డ్ అంటే అర్థమేంటో తెలుసా? మనలో ఉన్నటువంటి ఐ తొలగిపోవటం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, చాలా సార్లు నేను 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 అనేది ఎప్పుడైతే తొలగించబడుతుందో దేవుడి మీద మనం ఆధారపడడం ప్రారంభిస్తాం. అందుకే క్రాస్ లో మొదటి ఏది ఐ అనేది అయితే అడ్డగీతలన్నీ కొట్టేస్తుంది అంటుంటారు. క్రాస్ సిలువ దేనికి సాదృశ్యం అంటే ఐ కొట్టివేయబడ్డం, దేవుని మీద కంప్లీట్ గా ఆధారపడటం. ప్రియమైన దేవుడు, మనలో ఉన్న ఇగో తొలగించుకోవటం, దేవుడి మీద ఆధారపడటం. ప్రియమైన దేవుడి ద్వారా ఎప్పుడైతే మనం అది చేయటం ప్రారంభిస్తామో, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. దేవుడు దానియేలు కూడా చెప్పాడు, దేవుడు వివరిస్తే తప్ప కళల భావాన్ని వివరించగల శక్తి గల దేవుడు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గమనించినట్లయితే దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో వీళ్ళంతా కూడా మైటీ వేలర్స్ గా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ద లార్డ్. ఒక దానియేలు కావచ్చు, ఒక యోసేపు కావచ్చు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కావచ్చు, వాళ్ళు కంప్లీట్లీ ఏంటంటే దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి గొలియాతులను జయించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
గొలియాతులను జయించారు. గమనించినట్లయితే మన జీవితాల్లో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆర్ యు రియల్లీ డిపెండెంట్ ఆన్ ద లార్డ్? ముగిస్తున్నాను, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ అపాయిడ్ అంటే దాన్ని, ఈయనంటే ఎండ్యూర్. ఎండ్యూర్ అంటే ఏమంటారు తెలుగులో? కొనసాగించడం. కేవలం నిలిచి ఉన్నాను చెప్పుకోవటం కాదు, కానీ నిలిచి ఉండేది ఎందుకు ఉండాలి? కంటిన్యూ చేయాలి, కంటిన్యూ చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూస్తున్నాను. యాకోబు పత్రిక 1:12 దయచేసి గమనించండి. శోధన సహించువాడు ధన్యుడు, ఎండ్యూరెన్స్. ప్రియమైన దాన్ని కొనసాగించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుళ్ళో నిలిచి ఉండడం మాత్రమే కాదు, ఆ నిలుపును ఇప్పుడు కూడా మనం కొనసాగించాలి. దేవుళ్ళో నిలిచి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుళ్ళో నిలిచి ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా దావీదు ఉన్నాడో లైఫ్ లాంగ్ ఆ రీతిగానే ఉండాలి. లైఫ్ లాంగ్ ఆ రీతిగానే ఉండాలి. లైఫ్ లాంగ్ ఏ రీతిగా ఉండాలి? గొలియాతులను జయిస్తూనే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. శోధనను సహించువాడు ధన్యుడు. వాడు ఏం చేస్తాడంట? నిలిచిన వాడై ఏం చేస్తాడు? వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటం పొందడం. సో హీ నీడ్ టు కంటిన్యూ ఎండ్యూరెన్స్. ప్రేమైన దేవుడు దాన్ని కంటిన్యూ చేయాలి. ప్రేమైన దేవుడు కేవలం నిలిచి ఉండి తర్వాత తెంచబడడం కాదు. ఇప్పటికేమో నిలిచి ఉన్నాం, తర్వాత తెంచబడిపోవడం కాదు మనకు కావాల్సింది కదా. ఫలించిన ప్రతి తీగలు ఏం చేస్తారు? దాన్ని తెంచి వేస్తాను, కొట్టి వేస్తాను అన్నాడు ప్రభు. ప్రేమైన దేవుడు ద్వారా ఆ రీతిగా ఉండడం కాదు. ఒకప్పుడు నేను నిలిచి ఉండి చెప్పుకోవడం కాదు. ప్రేమైన దేవుడు ఇప్పుడు నిలిచి ఉండాలి. ప్రేమైన దేవుడు ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు కదా. రోమీయులకు రాసిన పత్రిక 8:1 మనం గమనించినట్లయితే ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉండాలి. ఎప్పుడో ఉండడం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడో నిలిచి ఉండడం కాదు, ఇప్పుడు నిలిచి ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నిలిచి ఉంటాడు కాదు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, ఇప్పుడు క్రీస్తునందు నిలిచి ఉన్న వారికి, ఇప్పుడు క్రీస్తు యేసునందులో ఉన్న వారికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, వారికి ఏ శిక్షా విధి లేదు. వారి జీవిత కిరీటాన్ని పొందుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ప్రతి విధమైన శోధనను జయిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్. ప్రతి విధమైన యుద్ధంలో విజయం వాళ్ళదే. ప్రతి విధమైన యుద్ధంలో విజయం వాళ్ళదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చివరి వాక్యం చూసుకుని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుని మనం ముగించుకుందాం. ఎంత గొప్ప సాక్షి సమూహం మన ఎదుట మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుతాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఎదుట ఉన్నటువంటి పందెములో ఓపికతో పరిగెత్తుతాము. ఓపికతో పరిగెత్తాము. ఎండ్యూరెన్స్, ఓపిక అనేది ఉండాలి. ఎండ్యూరెన్స్, దాన్ని కొనసాగించడం అనేది ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒకప్పుడు సాక్ష్యం అనేది కాదు, కానీ ఇప్పుడు మనం సాక్ష్యం కలిగి ఉండాలి. చనిపోయేంత వరకు మనం సాక్ష్యం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎండ్యూరెన్స్ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనం ఈ విధమైనటువంటి ఓపికను కలిగి ప్రభువులో నిలిచి ఉండటం ప్రారంభిస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మన మూల వాక్యం ఏంటి? ఇంకా చదువుకుందాం. 15వ అధ్యాయం 4వ వచనం. నా యందు నిలిచిందుడి, నీ యందు నేనును నిలిచి ఉన్నాను. అబాయిడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యు. దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు నా యందు నిలిచి ఉండండి చాలు. ఐ ఇన్ యు ఆటోమేటిక్ ఇది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఐ ఇన్ యు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడంట తీగ ద్రాక్ష పొలంలో నిలిచి ఉన్నటువంటి తీగ ఏ రీతిగా ఫలిస్తుందో మీరు ఆ రీతిగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అబాయిడ్ ఇన్ మీ. దేవుని ఇందు నిలిచి ఉండాలి. దేవుని నిలిచి ఉండడం మాత్రమే కాదు, దాన్ని కొనసాగించాలి. చివరి వరకు కొనసాగించాలి కదా. అంతం వరకు సహించువాడే ధన్యుడు కాదు. ఏంది? రక్షింపబడును. దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడు. ప్రియమైన శోధనను సహించువాడు దేవుని వాక్యం సెలవిస్తుంది. సాయంకాల సమయంలో ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడు. తరలు పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.
అమ్మా నీ పేరుమా ప్రార్థన చేద్దాం. సరే నీవేమా చేయండి మా మన మధ్య వరుసలాగా ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మీకు ఉపయోగపడకపోతుంది పరిశుద్ధులైన పరిశుభ్రత ఈ ఆలస్యాలు సండే మంత్రం మా పరిశుభ్రత ఇన్ని సంవత్సరాల నుంచి మాతో ఉండి ఇన్ని సంవత్సరాలు కాపాడి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరు అడుగు కట్టబడి ఉన్నట్టు మీరు భరించినప్పుడు మమ్మల్ని ప్రదేశంలో బట్టి మీకు మీరు రాష్ట్రం ద్వారా ఈ రోజు కంటే మీరు నాతో మాటలతో మాట్లాడిన విధానాన్ని స్తోత్రం మీరు ఉండడానికి మా కుటుంబం దయచేయండి మీరు అడ్డు కట్టబడి ఉండడానికి మా కుటుంబం దయచేయండి అంటే మీరు వేరుగా ఉండకూడదండి మీలో ఉంటూ తండ్రి మీకు లోబడి విలేకరి పుచ్చుకోవడానికి కుటుంబం దయచేయండి మీకు అందించి పెట్టుకుంటున్నాం బాబా మీకు వేరుగా ఉండి మేము ఏ రకంగా కూడా తండ్రి ఫలించలేము మేము తండ్రి నమ్ముతున్నాం బాబా తండ్రి నేను మీలో ఉండి మీ బిడ్డలుగా మేము ఫలించడానికి మీ నామానికి మహిమకరంగా ఫలించడానికి మాకు ఫెలోషిప్ అంతా మీ కుటుంబం దయచేయండి పెట్టుకుంటున్నాం బాబా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అవును ప్రభా తండ్రి ఈరోజు మీరు రాసిన ద్వారా తండ్రి ఐదు అంటే లెటర్స్ ద్వారా తండ్రి ఎస్ఐ మీరు అంటే అన్ని రకాలుగా తండ్రి మీకు గుర్తింపు తండ్రి ఎస్ఐ మిమ్మల్ని నమ్మకం తండ్రి మీకు అధికారులు మిమ్మల్ని అనుకరిస్తూ ఉండడానికి ఎస్ఐ మీద ఆధారపడి ఉండడానికి మీ బిడ్డలుగా తండ్రి మేము కొనసాగించడానికి మాకు దయచేయండి ప్రార్థించి పెట్టుకుంటున్నాను బాబా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మేము నిన్న ఈ 5 పదాలను తండ్రి 5 మాటలు తండ్రి మా హృదయంలో ఉంచుకుని తండ్రి ఈ కుటుంబ కింద మమ్మల్ని వచ్చి కాపాడాలని తండ్రి మీ బిడ్డలుగా మేము మీలో అర్థం కట్టబడి ఉండడానికి మాకు ప్రార్థించి పెట్టుకుంటున్నాను ప్రభావ తండ్రి సులువుగా చుట్టూ పెట్టి పాపంలో పడిపోకుండా మమ్మల్ని కాపాడాలని ప్రార్థించి పెట్టుకుంటున్నాం ప్రభా. మీ సన్నిధిలోంచి మమ్మల్ని దోసులేదండి ప్రభా. మమ్మల్ని తండ్రి మీకు దూరంగా చేసేటటువంటి ఏ పరిమిత ఏ పాపం మా దగ్గర చేరకుండా తండ్రి వాటిని తల్లి లేవని ప్రార్థించి పెట్టుకుంటున్నాను ప్రభా తండ్రి. మేము మా మరింతలు పడి కొట్టుకోకుండా తండ్రి మమ్మల్ని కాపాడాలని ప్రార్థించి పెట్టుకుంటున్నాను ప్రభా. స్థిరంగా తండ్రి ఏసయ్య మీ మీద ఆధారపడి ఉండడానికి కృపను దయచేయమని ప్రార్థించి పెట్టుకుంటున్నాను ప్రభా. అవును తండ్రి ఏసయ్య మనుషులు నమ్ముకోవడం కంటే ఎవరు నమ్ముకోవడం లేదన్నారు ప్రభా. రాజు ఆశ్రయించడం లేదన్నారు ప్రభా. ఇక్కడి నుంచి తండ్రి మా ఫెలోషిప్ అంతా తండ్రి ఏసయ్య మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని ఆశ్రయించండి ఇష్టానుసారంగా నడుచుకోవడానికి కృపను దయచేయమని ప్రార్థించి పెట్టుకుంటున్నాను ప్రభా. కంప్లీట్ గా మమ్మల్ని మీకు సరెండర్ చేసుకుని తండ్రి మీ పాద సన్నిధిలోకి మేము అంతేగా వచ్చి తండ్రి నడుచుకోవడానికి ఇక్కడ నుండి తండ్రి మమ్మల్ని అందరినీ మీ ఆత్మతో నింపండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ శక్తి మమ్మల్ని అభిషేకించండి ప్రభా. మీ రక్షణాస్తాలతో బట్టి మమ్మల్ని నడిపించమని ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభా తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. నిలబడిన వాడు పడిపోకుండా చూసుకున్నారు ప్రభా తండ్రి ఏసయ్య. మీ బిడ్డలుగా మేము నిలబడి తండ్రి ఉండడానికి కావాల్సిన తండ్రి ఏసయ్య శారీరక మానసిక ఆత్మీయంగా మమ్మల్ని బలపరచుకొని ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభా. ఇప్పుడే తండ్రి ప్రతి పరిమితం ఆలోచన తీసేయమని ప్రార్థించుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మరొక్కనలో తండ్రి ఏసయ్య నేను మీ పాద సన్నిధిలోకి వచ్చి తండ్రి రావడానికి కృపణ దయచేసి ఎత్తబడిన వాక్యాన్ని తండ్రి సాతాను తండ్రి తీసుకుని పోకుండా ఆ వాక్యం మా మనసుల్లో మా హృదయాల్లో తండ్రి 30 తరగతి మా కుటుంబంలో తండ్రి 30 తరగతి 60 తరగతి 100 తరగతి తండ్రి అంతేకాకుండా తండ్రి మీ నామానికి మహిమకరంగా మేము అనేక మందికి ఆశీర్వాదాలు ఇక్కడ నడుచుకోవడానికి నెక్స్ట్ ఫ్రైడే ఫెలోషిప్ రావడానికి అందువరకు ఎందుకు మమ్మల్ని మా కుటుంబాలందరినీ వచ్చి ప్రార్థించుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్.